నీళ్ళల్లో పడవేయబడిన మోషే చముపెట్టిలో పెట్టి, నీళ్ళల్లో వేయబడిన మోషే నీళ్ళల్లోనే లేడు. నీళ్ళల్లోనే ఉండిపోయాడా? ఒకప్పుడు నీళ్ళల్లోనే కొట్టుకుపోయే నీళ్ళ ప్రవాహంలో పారవేయబడినోడు మోషే ఎర్ర సముద్రాన్ని చీల్చేవాడయ్యాడు. ఆమేన్, హల్లెలూయా. నీళ్ళల్లో పడవేయబడినోడు నీళ్ళల్లోనే లేడు. అదే ఎర్ర సముద్రాన్ని చీల్చేవాడిగా దేవుడు నిలబెట్టాడు. నేనంటాను, సమాధిలో పెట్టి పోడ్చబడిన లాజరు సమాధిలోనే లేడో. యేసయ్యతో పాటు భోజన పంక్తిలో కూర్చోబెట్టుకోవాలి అంటే సమాధిలో నుంచి వెలుపలకు వచ్చినోడైపోయాడు. నువ్వు అనుకుంటావు కొన్ని సందర్భాల్లో నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలోనే ఉంటాను. ఆ స్థితిలో దేవుడు ఉంచడం. నువ్వు నిజంగా దేవునికి అనుకూలమైన పని చేస్తూ దేవునికి అనుగుణంగా నువ్వు నడిచినప్పుడు నీ బ్రతుకును మార్చేస్తాడు నా దేవుడు. హల్లెలూయా. నీ బ్రతుకుని మార్చేస్తాడు, నీ స్థితిని మార్చేస్తాడు. నేను కొన్ని కుటుంబాలు చూస్తూ ఉంటా. దేవుని పని చేసే కుటుంబాలు ఎలాగున్నాయి, దేవుని పని కంటే కుటుంబాలకు ప్రాధాన్యత ఇచ్చే కుటుంబాలు ఎలాగున్నాయి, దేవుని పని చేసే కుటుంబాలు ఎలాగున్నాయి, వాళ్ళ డబ్బా కొట్టుకునే కుటుంబాలు ఎలాగున్నాయి నేను చూస్తూ ఉంటాను. నాకు అక్కడ అర్థమయ్యేది ఏంటంటే, దేవుని పని చేసే కుటుంబాలు కనీసం సంతోషంతోనన్నా బ్రతుకుతాయి. దేవుని కుటుంబం, దేవుని సన్నిధిలో నిలిచే కుటుంబాలు సమాధానంతో నింపబడి ఉంటాయి. ఓ ఆస్తులు అంతస్తులతో తలతోగటమే అది ఆశీర్వాదం కాదు. సమాధానంగా ఉండటం ఆశీర్వాదమే. నెమ్మది కలిగి ఉండటం ఆశీర్వాదమే. ఓరికి ఎలా పడితే మేము గొప్పగా బ్రతికేస్తున్నాం, మాది దీవి, అదొక్కటే దీవెన కాదు. అన్నీ ఉండి ఏమి లేకపోతే ఏం సుఖం? కావలసినంత ధనాలుండి సమృద్ధి ఉండి ఇంటిలో సంతోషం లేకపోతే ఏం సుఖం? నేను అంటాను, షడ్రక్ మేషకులను తీసుకెళ్లి అగ్నిగుండంలో పడవేశారండి. వాళ్ళు అగ్నిగుండంలోనే లేరు. బైబిల్ చెప్తారు సత్యం ఏంటో తెలుసా? వస్త్రములు ఏమాత్రం అగ్ని వాసన తగలకుండా, తల వెంట్రుకల్లో ఒక్కటైనా కాలిపోకుండా వెలుపలకి వచ్చారు. ఎందుకో తెలుసా? వాళ్ళు వెలుపలకి రాకపోతే నెబుకద్నెజరు సాక్ష్యం ఇవ్వలేడు. షడ్రక్ మేషక్ అబేద్నెగోల దేవుడు పూజార్హుడు అని సాక్ష్యం ఇస్తాడా? ఇవ్వలేడుగా. ఈరోజు ఒక గొప్ప మాట ఏంటంటే, నువ్వు ఉన్న చోటే ఉండవు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు.